క్రికెట్ అభిమానులకు మరో అద్భుతమైన సమరం సిద్ధమయ్యింది. 2026లో మన టీమిండియా మొట్టమొదటిసారిగా మన టీమిండియా జెర్సీలో న్యూజిలాండ్ తో ఓడిఐ సిరీస్ ఆడడానికి సిద్ధమయ్యింది. ఎక్స్పెషల్లీ రోకో అభిమానులు సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత మళ్లీ రోకోలు ఈ సిరీస్ లో మైదానంలో అడుగు పెట్టబోతున్నారు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత కఠినమైన పోటీగా పేరు పొందిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ 11వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి ఓడిఐ మ్యాచ్ ప్రివ్యూ, రెండు జట్ల బలాలు బలహీనతలు, ఈ మొదటి ఓడిఐలో బెస్ట్ ప్లేయింగ్ 11, కీలక ఆటగాళ్లు ఎవరు అండ్ ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుంది అన్న వాటిపై పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే నువ్వు రోకో అభిమాని అయితే రోకో అని కామెంట్ చేయండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి ఓడిఐ మ్యాచ్ జనవరి 11న BCA స్టేడియం వడోదరాలో జరగబోతోంది. ఈ సిరీస్ అయితే ముఖ్యంగా 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ కి ఒక ప్రాపర్ టీమ్ ని సెట్ చేసుకోవడమే లక్ష్యంగా భావిస్తారని చెప్పుకోవచ్చు. ముందుగా శుభ్మన్ గిల్ వర్సెస్ మిచెల్ బ్రేస్వెల్ మధ్య కెప్టెన్షిప్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మన టీమిండియా ఇప్పటికే 3 మ్యాచ్లు ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా ఆడింది. అయితే ఆ 3 మ్యాచ్ల సిరీస్ లో మన టీమిండియా 2-1తో ఓటమి చెవి చూసింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇండియా కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే గెలిచింది. కేవలం శుభ్మన్ గిల్ 33.33 విన్ పర్సెంటేజ్ ని కలిగి ఉన్నాడు. మరో కెప్టెన్ అయిన మిచెల్ బ్రేస్వెల్ 3 మ్యాచ్లలో కెప్టెన్సీ చేస్తే 3 మ్యాచ్లు గెలిచి 100% విన్ స్ట్రైక్ ని కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరు కెప్టెన్సీలో మిచెల్ బ్రేస్వెల్ ది అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే ఈ సిరీస్ లో అయితే ఈ ఇద్దరు కెప్టెన్సీ బ్యాటిల్ అయితే చాలా ఉత్కంఠంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అదలా ఉంటే మరోసారి రోకోల సంభవం అయితే మనం చూడబోతున్నాం. రోకోలు అయితే ఈ సిరీస్ కన్నా ముందు ICC బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 అండ్ నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. సో మనమైతే ఒక డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే వీళ్ళిద్దరి మధ్య చూస్తామనే చెప్పుకోవాలి. ఈ ఓడిఐ తర్వాత మళ్ళీ రోకోలు ఇండియన్ జెర్సీలో కనిపించేది మళ్ళీ 6 నెలల తర్వాత కాబట్టి ప్రతి ఒక్కరి కళ్ళు ఈ ఇద్దరిపైనే ఉంటుందని కూడా చెప్పుకోవాలి. బట్ ఎనీవే ఈ సిరీస్ లో అయితే రోకోలు తాండవం చూడడానికి రోకో అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి ఓడిఐ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ముందుగా మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, నంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా KL రాహుల్, నంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 7 లో రవీంద్ర జడేజా, నంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 9 లో హర్షిత్ రాణా, నంబర్ 10 లో మొహమ్మద్ సిరాజ్, నంబర్ 11 లో కుల్దీప్ యాదవ్. న్యూజిలాండ్ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా విలియంగ్ అండ్ డివాన్ కాన్వే, నంబర్ 3 లో హెన్రీ నికోలస్, నంబర్ 4 లో డారెల్ మిచెల్, నంబర్ 5 లో గ్లెన్ ఫిలిప్స్, నంబర్ 6 లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా మిచెల్ హే, నంబర్ 7 లో యాజ్ ఏ కెప్టెన్ గా మిచెల్ బ్రేస్వెల్, నంబర్ 8 లో కేఎల్ జేమిసన్, నంబర్ 9 లో క్రిస్ క్లార్కే, నంబర్ 10 లో జైడాన్ లెనాక్స్, నంబర్ 11 లో మిచెల్ రేయ్. ఈ రెండు టీముల మధ్య ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే 100% షూర్ అయితే కాదు, జస్ట్ నా ప్రెడిక్షన్ మాత్రమే. ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన టీమిండియా ప్రస్తుతం బ్యాలెన్స్డ్ అండ్ డేంజరస్ ఫామ్ లో ఉంది. ఎక్స్పెషల్లీ ICC బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 నంబర్ 2 ప్లేయర్లు ఇద్దరు కూడా మన జట్టులో ఉండడం మన టీమిండియాకి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఓపెనింగ్ లో అద్భుతమైన స్టార్ట్స్ ఇచ్చే రోహిత్ శర్మ, మిడిల్ ఓవర్స్ లో స్టెబిలిటీని కలిగించే ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్లని మన టీమిండియా కలిగి ఉంది. అంతేకాదు ఫినిషర్స్ కూడా సాలిడ్ గానే ఉన్నారని చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారి సెట్ అయ్యారు అంటే న్యూజిలాండ్ బౌలర్లకు పరుగుల వర్షం ఖాయమనే చెప్పుకోవాలి. ఇక మన అపోనెంట్ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ అంటేనే డిసిప్లైన్, టీమ్ వర్క్ అండ్ ప్లాన్ ఎగ్జిక్యూషన్. పెద్ద స్టార్లు లేకపోయినా సరే మ్యాచ్ గెలిసే మైండ్ సెట్ ఉన్న జట్టు అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో చివరి ఓవర్ లో స్మార్ట్ బ్యాటింగ్ చేసే లోయర్ ఆర్డర్ ని కలిగి ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే రెండు టీములు కూడా ఒక స్ట్రాంగ్ అండ్ సాలిడ్ బౌలింగ్ యూనిట్ ని కలిగి ఉన్నాయి. సో మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ ని అయితే మనం చూడబోతున్నాం. ఈ మొదటి ఓడిఐ మ్యాచ్ లో ది డేంజరస్ కీ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో రోకోలు కీ ప్లేయర్స్ అనడంలో తప్పే లేదు మరి. ఎందుకంటే వాళ్ళు డొమెస్టిక్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో అందుకని వీళ్ళిద్దరూ బ్యాటింగ్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్స్ ఇద్దరు కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ ఓపెనర్లు వాళ్ళ టీమ్ కి అద్భుతమైన షాట్స్ అందిస్తే నెక్స్ట్ వచ్చే బ్యాటర్లకి ఈజీ అవుతుంది. ఈ రెండు టీములలో బౌలింగ్ లో ఏ ప్లేయర్ కీ రోల్ ని ప్లే చేస్తాడో కామెంట్ చేసి చెప్పండి. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది BCA స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్. వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. అధిక స్కోరింగ్ మ్యాచ్లకు మంచి పేస్ మరియు బౌన్స్ ను అందిస్తుంది. అయితే ఇది తక్కువ అంతర్జాతీయ మ్యాచ్లతో సాపేక్షంగా కొత్త వేదిక.
ఓడిఐలో మంచి బ్యాటింగ్ ఉపరితలం ఉంటుంది. మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లకు కొంతవరకు మద్దతు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనే చెప్పుకోవచ్చు. ఈ స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ చేసి చేజింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ జరిగే సమయానికి వర్ష ప్రభావం అయితే ఎలాంటిది చూపించట్లేదు ఫోర్కాస్ట్ లో. బట్ ఎనీవే ఈ మ్యాచ్ లో ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ పూర్తిగా జరగాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఫైనల్లీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లో ఇప్పటి వరకు 120 ఓడిఐ మ్యాచ్లు ఆడితే ఇండియా 62 మ్యాచ్లు గెలిచింది, న్యూజిలాండ్ 50 మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్లు రిజల్ట్స్ లేకుండా పోయాయి, ఒక మ్యాచ్ టైగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ అనేది ఒక రైవల్రీ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ గా గెలుచున్నారు కాబట్టి ఈ రెండు టీముల మధ్య ఈ ఓడిఐ సిరీస్ అయితే చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పుకోవాలి. అసలు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మ్యాచ్ కాదు, ఒక మైండ్ గేమ్, ఒక ప్రెస్టేజీ ఫైట్, ఒక వరల్డ్ క్లాస్ క్రికెట్ షో అనే చెప్పుకోవాలి. బట్ ఎనీవే 2026లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి ఓడిఐ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఈ రెండు టీముల మధ్య ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అన్న వాటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.